మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడి తను తాను తగ్గించుకున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 మాట. ఎంత సిలువ మరణం పొందినందుకు విధేయత చూపించిన వాడు తనను తాను తగ్గించుకుని, అంతే మరణాంతం ముందున తగ్గించుకున్న స్వభావం యేసు ప్రభువులో ఉంది. ఆ స్వభావం మనం కూడా కనపరుచుకోవాలి దేవుని ముందు. ఇక్కడ మనిషి ఆయన ఆకారం మనుషుడికి కనబడి మరణం పొందినంతగా మనిషి ఆకారమే, కానీ మనిషి స్వభావం కలిగి ఉండే కూడా ఈ లోకంలో శ్రమలో బాధలను తెలిసిండి కూడా అది ఏమంటారు, తన తండ్రి చిత్తం నెరవేర్చడికే సిలువ మనం పొందినంతగా విధేయత తన తండ్రికి విధేయత చూపించాడు. మనం కూడా మన కొరకు ప్రాణం ఏసే కొరకు మనం విధేయత చూపించినప్పుడు మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనకు ఇచ్చిస్తాడు. అంతేగా అక్కడ అంటున్నాడు, అందుచేత పరలోకం ఉన్న వాళ్ళు కానీ భూమి మీద ఉన్న వాళ్ళు కానీ భూమి కింద ఉన్న వారిని ప్రతి మోకాలు యేసు నామములో వంగినట్లు ప్రతి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటున్నాను. దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామం పైన ఆయన అనుగ్రహించను. ఎప్పుడైతే సిలువ మరణపు విధేయత చూపించాడో అన్ని నామాల పైన వేసిన పరలోకం భూమి మీద అందరూ కూడా ప్రతి మోకాలు ఆయన వంగినట్టు చేశాడు. ఎందుకని అతను తగ్గించుకున్నాడు, విధేయత చూపించే తండ్రి మాట లోబడ్డాడు. మనం కూడా వాక్యాన్ని లోబడడం, దేవుని చెప్తున్నారు, దేవుని ఇష్టానుసారం జీవిద్దాం, దేవుని చెత్త నెరవేర్చిన మనం కూడా అందరికన్నా గొప్పవాడుగా సమస్త దేవుని కన్నా మనం హెచ్చింపు చేసే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయడు దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించను గాక. ఆమె మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారి మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి నీకు వందనాలు నాయన. ఇదిగో మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మీరు మాపై మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని మా యజమాని ద్వారా తోటి పనివారి ద్వారా ఏకిడి రాక అందరితో సమాధానం శాంతి దాచి. ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టని స్వస్థపరచండి. హాస్పిటల్లో ఐసీలో బిడ్డలు ముట్టని స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాటి అప్పులు బంధకాలు విడిపించి తాగుడు వ్యసన దూరపరచండి ప్రభావ. నీకు స్తోత్రం. ఇలా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించి ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాం. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.